తిరుమల శ్రీవారి భక్తులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఒక ఘరానా మోసగాన్ని తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. టీటీడీ ఉద్యోగాలు శ్రీవారి సేవా టికెట్ల పేరుతో అమాయక భక్తులను మోసాలకు గురి చేస్తున్న సస్పెన్షన్లో ఉన్న టీటీడీ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ శ్రీవారి భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న గిరిధర్ గతంలో టీటీడీ ఉద్యోగి కాగా ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నాడు. అయినప్పటికీ తాను ఇంకా టీటీడీ పేష్కార్గానే విధులు నిర్వహిస్తున్నానని నమ్మిస్తూ అనుమానం రాకుండా తన టీటీడీ గుర్తింపు కార్డు కాపీలను భక్తుల వాట్సాప్లకు పంపేవాడు. ఈ కిలాడి మోసగాడు శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని, ఒకరి నుంచి 1.56 లక్షల రూపాయలు టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని, మరో వ్యక్తి నుంచి 3.60 లక్షలు ఇలా వేర్వేరుగా సుమారు 10 లక్షల వరకు టోకరా వేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భక్తులు ఎవరు ఇలాంటి మధ్యవర్తులను నమ్మకుండా టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా, యాప్ల ద్వారా మాత్రమే టికెట్లు పొందాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.